నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కానీ పంట పండించే టైంలో సకాలంలో యూరియా అందక ఇబ్బంది పడ్డారు రైతులు. ఇప్పుడు రైతులకి పండించిన పంట కొనుగోలు చేయలేక రోడ్లపై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఈ ప్రభుత్వాలు రైతుల గురించి ఏ విధంగా మేలు చేస్తున్నాయి? రైతులు అరిగోస పడుతూ రోడ్ల మీద పండిన పంట వర్షాలు వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా కూడా కనికరం లేకుండా ఏదో కొత్త దగ్గర మేము కొనుగోలు చేసినామని ఆర్భాటం చెప్పి కాలం గడుపుతారు. దేశానికి రైతు వెన్నుముక్క అంటారు, కానీ ఇక్కడ రాష్ట్రాల్లో పండించిన పంట, రైతులు పండించిన పంట ఇప్పుడు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉంది సర్కారు. అంటే అసలు ప్రజల గురించి, రైతుల గురించి ఎలాంటి స్కీములు తెచ్చినా కూడా వాళ్ళు ఆ స్కీమ్ల గురించి చెప్తారు, కానీ పండించిన రైతు కష్టపడి పండించిన పంటని కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రైతుకు కరెంటు మీటర్, వ్యవసాయానికి ఎంతో విద్యుత్ సరఫరా అవుతుందనేది నిర్ధారణ కోసం బిగింపు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు, ఈఆర్సీ విచారణలో సర్కారు వెల్లడి. రాష్ట్రంలో 5.22 లక్షల సాగు ట్రాన్స్ఫార్మర్లు, ఒక్కో మీటర్ విలువ 25,000, మొత్తము 1,306 కోట్ల మేర ఖర్చు అదానీ కంపెనీకి ఇచ్చేందుకని ప్రచారం. ఈ భారమంతా వినియోగదారులపైనే రుద్దుతామంటున్న విద్యుత్ నిపుణులు. వ్యవసాయ రైతులకి బోర్కి మీటర్లు అంటే రైతులకి మీటర్లు అంటే అసలు రైతులు వాళ్ళు బతకాలనా, రైతులు ఏ విధంగా మీటర్ బిల్లులు కట్టాలని ఒకసారి ఆలోచించాలి. అంటే ఈ మీటర్లు ఎందుకు పెడతారు ఏంటి అంటే రైతులు మళ్ళీ మీటర్లు తయారు చేసే కంపెనీ, దానికి ఇచ్చిన కాంట్రాక్టు అదానీ కంపెనీకి ఇచ్చేందుకు ప్రయత్నాలు. కార్పొరేటర్లకి, పెద్ద పెద్ద అంబానీ అదానీ వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ వాళ్ళు లోన్లు ఇచ్చేది వాళ్ళే, మళ్ళీ అందులో మాఫీ చేసేది వాళ్ళే. కొంత కట్టకుండా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకే సేవ చేస్తుంది, వాళ్ళకే సాయం చేస్తుంది ఈ ప్రభుత్వాలు. రైతుల గురించి ఎక్కడ కూడా ఈ రైతు గీ స్కీమ్ తీసుకురు గలకి గీ మాఫీ చేస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నాం అని ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడికి వస్తే రైతులకి మీటర్ పెడుతురు, పండించిన పంట కొనుగోలు చేయట్లేదు, కనీసము పండించుకునే టైంకి సకాలంలో యూరియా కూడా అందిస్తలేరు. అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కొరికి పనిచేస్తున్నాయి? వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్ ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో సాగు రంగానికి వినియోగించే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు రాష్ట్ర సర్కారు స్మార్ట్ మీటర్లను బిగించనుంది. రైట్ టు డిస్కామ్ ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ ఆర్సీ బహిరంగ విచారణలో సర్కారు ఇదే విషయాన్ని బహిర్గతం చేసింది. రాష్ట్రంలో 5.22 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటినన్నిటికీ స్మార్ట్ మీటర్లను బిగిస్తారు. వీటి బిగింపు కోసం మొత్తము 1,306 కోట్ల ఖర్చు కానున్నది. కుంటనక్కలు నగరంలో కుంటలు, చెరువులను మింగిన గనులు. దశాబ్ద కాలంలోనే 171 తటకాలు, అక్రమాలు, FTL ఖరారు చేయడంలో నిర్లక్ష్యంతో చెలరేగిపోతున్న కబ్జాదారులు. 2,933లకు గాను 1,131 నీటి వనరులోనే హద్దులు గుర్తింపు. పిటూరుకుంట, మరివానికుంట, నల్లకుంట, తమిడికుంట, ఈదులకుంట, సల్కం చెరువు, ఇలా ఒకటేంటి ఒకప్పుడు నగరంలో ప్రజల దాహం తీర్చిన జలవనరులన్నీ కబ్జాల పాలైన ప్రస్తుతము పేర్లు మాత్రమే మిగిలాయి. వందల కొద్ది అక్రమార్కులు కుంటలు, చెరువులను చేరపట్టడంలో నీటి వనరుల రాజధానిగా పేరొందిన హైదరాబాద్ మహానగరంలో తాటాకం కంటే గత చరిత్ర అన్నట్లు మారుతుంది. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రత్యక్ష పరోక్ష జోక్యం స్థానికంగా పలుకుబడి ఉన్న నేతల దందాలతో నీటి వనరుల మాయమయ్యే స్థితికి చేరాయి. నగరంలో భూములు విలువ 100 కోట్ల రూపాయలను చేరడంతో ఎవరికి పట్టని చెరువు భూములపై అక్రమదారుల దృష్టి పడుతుంది. దీనికి కొందరు రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA తదితర శాఖల నిర్లక్ష్యం ఎకరాల కొద్ది భూమి కబ్జాకు గురవుతుంది. స్థానికుల భాగస్వామ్యం పెంచితే తప్ప
చెరువులను పర్యవేక్షించడం సాధ్యం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై 10 రోజులకోసారి కార్యకర్తలను కలుస్తా పిఎస్సి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉత్తమ్, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్, సచిన్ సారంత్. ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమైన పార్టీ ప్రభుత్వం కార్యక్రమాల గురించి చెప్పరా? పిఎస్సి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చురక. ఇకపై క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తను 10 రోజులకోసారి కలుస్తానని, నెలలో 3 రోజులు వారి కోసము సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందేనన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు తాము ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ప్రతి 10 రోజులకు ఒక రోజు వెళ్ళి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, సీనియర్ నాయకులు వారంలో ఒకరోజు నియోజకవర్గాలకు వెళ్ళి కార్యకర్తలను కలవాలి. నాతో సహా ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది పిసిసి అధ్యక్షుడు నిర్ణయిస్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ క్యాడర్ సోషల్ మీడియా వారియర్లుగా మారి పార్టీ కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లా తయారయ్యారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం తప్ప కార్యక్రమాలను ప్రచారం చేయడం లేదని, పార్టీ కోసం సోషల్ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలి. సార్ పైన సమన్వయంతో ఎమ్మెల్సీ. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమ అధికారంలోకి ఎట్ట రావాలి, అధికారాలను ఎట్లా మళ్ళీ చేతులు పట్టుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా పాలనపై ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏ విధంగా సంతృప్తి చేస్తున్నారు అని కొంచెం కూడా ఆలోచన లేదు. కానీ మన పార్టీ ఎంత బలంగా ఉండాలి, మన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఎవరికి ఏ విధంగా మనం సహాయం చేయాలి, సహకారాలు చేయాలి, వారి వరకే మనము వారి గురించి ఆలోచించాలి తప్ప అనే ఆలోచన ఉంది తప్ప ప్రజల గురించి, ప్రజలకి మన ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజలకి మన ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి మేలు చేస్తుంది, కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వ పరంగా వెళ్తలేయా, ప్రజాక్షేత్రంలో మన ప్రభుత్వంపై ఏ విధంగా ఉన్నారు ప్రజలు అని ఒక్కసారి కూడా ఆలోచన చేయలేరు. ఎందుకంటే కార్యకర్తలని వారి వరకే వారి సమకూర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కొరకి ప్రభుత్వం ఉన్నది అన్న విధంగా చూస్తలేరు. కాంగ్రెస్ ప్రజల కొరకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం ఉన్నదన్న ధోరణిలో నడుస్తారు. ఇలాంటి వారు చాలామంది కాలగర్భంలో గలిచిపోయారు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు పార్టీని కాదు చూడాల్సింది, ప్రజల మేలు చూస్తే మిగతా పార్టీ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అరే మంచి చేస్తుండు ముఖ్యమంత్రి గారు, పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి అందరికి కలుపుకొని మంచి న్యాయం చేస్తుండనే ఆలోచన రావాలి తప్ప ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే అనే ఆలోచన ధోరణి నుంచి తప్పించుకోవాలి. ఆలోచన ధోరణి నుంచి కొంచెము తగ్గించాలి. ఎంతసేపు నీ పార్టీ గురించేనా, ప్రజలు నీ పార్టీ నిన్ను అధికారం తీసుకొచ్చింది, కానీ మరి ప్రజలు కూడా ఇప్పుడు ప్రభుత్వము నువ్వు అందరికీ మేలు చేయాలి, అందరి ప్రజలకి కలుపుకొని చేయాలి. కానీ ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడుతూ, కాంగ్రెస్ కార్యకర్తల గురించే మాట్లాడుతూ నియంత్రణ పాలన చేస్తారు. ప్రజల కొరకు మేలు చేసే ఆలోచన ఎక్కడ లేదు. రైతులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వారి గురించి మరి ఆలోచన చేయండి. తెలంగాణ ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేలు, మీ కాన్స్టిట్యూన్సీలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి మీరు చర్చ చేయని ఆలోచన చేస్తలేరు. కానీ పార్టీ కార్యకలాపాల